హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వారం ఎలిమినేషన్ ఎవరయ్యారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫైనల్గా ఈరోజు ఎలిమినేషన్ అనేది ఫస్ట్ ఓట్లు ఏ విధంగా పడ్డాయో కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. కళ్యాణ్ 37% ఓట్లు, ఆయన ఫస్ట్ స్థానంలో ఉంటూ విపరీతంగా కళ్యాణ్కి ఓట్లు పెరిగిపోయినవి. తర్వాత ఇమానియల్ 32%తో ఈయన సెకండ్ పొజిషన్కి వచ్చింది. ఇంక ఓటింగ్ తగ్గింది చాలా వరకు. అది తనుజతో గొడవనో దేనివల్ల మొత్తానికైతే తెలియదు, లేకపోతే కన్నింగ్ గేమ్ ఆడుతుండని జనాలకు అర్థమైందో తెలియదు, కానీ మొత్తానికి ఇమానియల్ ఓట్లు కూడా 22% తగ్గిపోయింది. తర్వాత భరణి గారు ఓటింగు 15% ఉంది. తర్వాత డీమాన్ పవన్ కళ్యాణ్ది 11% ఓటు ఉంది ఫ్రెండ్స్. సంజన, దివ్య వీళ్ళిద్దరిది సేమ్ ఉంది ఓటింగ్. అయితే ఈరోజు ఎవరు ఎలిమినేషన్ అయ్యారనేది మీకు చెప్తా ఫ్రెండ్స్. అయితే ఖచ్చితంగా వీళ్ళు ఈ వారం అనేది ఎలిమినేషన్ లేకుండా ఉండొచ్చు. మ్యాక్సిమం ఎలిమినేషన్ అనేది లేదు. సంజన గారు, దివ్య గారు ఈ ఎలిమినేషన్ జోన్లోకి రావడం జరిగింది. అయితే వాస్తవం చెప్పాలంటే దివ్య కంటే కూడా సంజనకి ఓట్లు చాలా తక్కువ వచ్చాయి. అయితే వీళ్ళిద్దరిలో సంజన గారు ఎలిమినేషన్ అయ్యారు. అయితే మన బిగ్ బాస్ నాగార్జున గారు ఏం చేశారంటే ఇమానియల్కి అప్పుడు ఫస్ట్ మనకి స్పెషల్ పవర్ ఇవ్వడం జరిగింది. మీరు గుర్తుందో లేదో, ఎవరినైనా సేవ్ చేసే అధికారం నీకు ఒక పవర్ ఇస్తున్నాను, ఆ పవరు ఎప్పుడైనా అంటే నేను బిగ్ బాస్ చెప్పినప్పుడు వాడుకోవాలని చెప్పడం జరిగింది. మీకు ఐడియా ఉండొచ్చు ఫ్రెండ్స్. అయితే ఆ పవర్ని బిగ్ బాస్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇమానియల్కి. ఆ పవర్ వల్ల ఇమానియల్ ఏం చేస్తుండు, సంజనాని సేవ్ చేయడం జరుగుతుంది. అయితే దివ్య ఎలిమినేషన్ కావాలి. అయితే నాగార్జున గారు ఈ వారం ఎలిమినేషన్ లేకుండా దివ్యాను కూడా సేవ్ చేయడం జరిగింది. దీంతో ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉండదు మ్యాక్సిమం. కాబట్టి ఎలిమినేట్ ఎవరు కాలేదు. అయితే ఇప్పుడు నిన్న నాగేంద్ర బాబు గారు రావడం అనేది మెగా ఫ్యాన్స్కి సంతోషం. అయితే ఇప్పటివరకు భరణి గారు మెగా కాంపౌండ్ వ్యక్తి అని ఎవరికి తెలియదు, మెగా ఫ్యాన్స్కి కూడా. అయితే ఇప్పటి నుంచి నాకు తెలిసి మండే నుంచి ఓటింగ్లో తీవ్ర తేడా ఉండే అవకాశాలు ఉన్నవి. ఎందుకంటే నాగేంద్ర బాబు వచ్చి చెప్పడం జరిగింది, భరణి గారు గెలిస్తే బాగుండు అన్న ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా ఇక విజృంభించవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు తెలియదు, ఆయన ఎక్కడ కూడా చెప్పుకోలేదు నాగేంద్ర బాబు గురించి కూడా, ఎవరి గురించి కూడా. ఎందుకంటే భరణి గారికి విపరీతమైన కోపము బాగా ఉండేదంట. అది కూడా నాగేంద్ర బాబే చాలా వరకు తగ్గించారని తెలిసింది. అయితే ఈ షోలోకి వచ్చిన తర్వాత భరణి గారు ఎక్కడ కూడా కోపం ప్రదర్శించలేదు. వాస్తవం చెప్పాలంటే ఇంత చేంజ్ అసలు భరణి గారిలో కనబడుతుంటే మనమే కూడా ఊహించలేకపోతున్నాము. ఎంత చేంజ్ అంటే అంత చేంజ్ ఉంది. ఆయన విపరీతంగా ఎవరి మీదకైనా పోయి కొట్టి మాట్లాడేవాడంట. అట్లాంటిది ఇప్పుడు భరణి గారు చేంజ్ అయిన విధానం చూస్తుంటే అందరికి కూడా ముచ్చటవుతుంది. ఆ విషయం కూడా నాగేంద్ర బాబు చెప్పడం జనాల్లోకి వెళ్ళిపోతుంది ఆ విషయం. ఎందుకంటే ఒక చేంజ్ అయిన మనిషికి అండగా నిలుద్దామనే ఉద్దేశం కూడా జనాల్లో ఉండవచ్చు. అయితే మొత్తానికి చివరికి అసలు నాగేంద్ర బాబు రావడం భరణి గారికి ప్లస్సా అంటే చాలా వరకు ప్లస్ అన్నట్టే. ఎందుకంటే ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ అభిమానుల యొక్క ఓట్లు భరణి గారికి మళ్ళా వచ్చు. ఇప్పుడు విపరీతంగా ఓట్లు కూడా చేంజ్ కావచ్చు. ఫస్ట్, సెకండ్, థర్డ్ స్థానాలు కూడా మారిపోవచ్చు. ఎవరి చేతుల్లో ఏముందనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు మారిపోతుంది హౌస్లో. ఎందుకంటే ఆటోమేటిక్గా మెగా ఫ్యాన్స్ అభిమానులు మొత్తం ఖచ్చితంగా నాగేంద్ర బాబు వచ్చిండు, భరణి గారికి సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడిండు కాబట్టి ఖచ్చితంగా భరణి గారికే పడతాయి. ఆ విషయంలో 100% మనం ఖచ్చితంగా చెప్పలేస్తాం. ఇప్పటి నుంచి అందుకోసమే చెప్పేది, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి మళ్ళీ ఒక లెక్క. ఖచ్చితంగా చేంజ్ అయిపోతున్నాయి ఓట్లు. మీరు చూడండి ఫ్రెండ్స్, మండే నుంచి విపరీతమైన ఓటింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పటి వరకు తనుజ టాప్లో ఉంది. మండే నుంచి చూద్దాం ఒకసారి. మెగా ఫ్యాన్స్ ఒకవేళ భరణి గారికి ఓట్లు వేస్తే మాత్రం మొత్తం తారుమారే అవకాశాలు ఉన్నాయి. విజేత కూడా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నవి, ఎందుకంటే నాగేంద్ర బాబు రావడం వల్ల. అయితే తనుజ కెప్టెన్సీ టాస్క్లో చేసిన పెద్ద బ్లైండ్ మిస్టేక్ వల్ల పాపం సుమన్ గారు కెప్టెన్ కాలేకపోయారు. రీతు చౌదరి మొత్తానికి
ఎవరిని చూడొద్దు అనుకున్నాము కెప్టెన్గా, లాస్ట్గా ఆమె కెప్టెన్గా అయింది పాపం రీతు చౌదరి. మొత్తానికైతే కెప్టెన్గా అయితే రావడం జరిగింది. పాపం సుమన్ గారు అన్నీ పేర్చుకుంటూ వచ్చినా కూడా తనుజ గారు ఆయనని, తనుజ ఒక విధంగా చెప్పాలంటే తనుజ తప్పకుండా తనుజ సుమన్కి సపోర్ట్ చేద్దామనే ప్రయత్నించింది. కానీ ఆయన పెట్టడంలో కరెక్ట్ పెట్టకపోయేసరికి ఆయన కరెక్ట్ పెడదామన్న టైంలో కూడా తనుజ, ఎందుకంటే ఉత్సాహం ఫస్ట్ అయిపోగొట్టి పంపిద్దాం ఆయన్ని విజేతలు కానీ చెప్పి ట్రై చేసింది, కానీ అది కుదరలే. డిమాండ్ పవన్ చాలా వరకు ప్రతిఘటించిండు. దీని గురించి ఆ విషయం గురించి లేవనెత్తి ఇదే కరెక్ట్ పెట్టలే కదా అని చెప్పి దాన్ని గుద్ది కరెక్ట్ కూర్చోబెట్టి చూపెట్టేసరికి తనుజకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఈ విషయం నువ్వే కదా అని చెప్పి, నువ్వు పెట్టమంటేనే కదా ఆయన పెట్టింది, నువ్వే కదా ఫ్లాగ్ లేపి విజేత అన్నది కూడా అనమన్నది కూడా నువ్వే కదా అని చెప్పి కళ్యాణ్ సుమన్కి సపోర్ట్గా వచ్చిండు తనుజ దగ్గరికి. కానీ తనుజ ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే ఆమె వాస్తవం చెప్పాలంటే సుమన్కే సపోర్టు ఖచ్చితంగా చెప్తున్నా కదా. ఆ విషయంలో రీతు చౌదరికి ఏం సపోర్ట్ చేయలే, ఒక్క డిమాండ్ పవన్ మాత్రమే రీతు చౌదరికి సపోర్ట్ ఉండడం జరిగింది. కానీ రీతు చౌదరి చేతిలో కూడా అది లేకుండా పోయింది పాపం. తనుజ చేతుల అది లేకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కాక లాస్ట్కి రీతు చౌదరిని విన్నర్గా ప్రకటించింది. లేకపోతే సుమన్ గారే ఖచ్చితంగా కెప్టెన్ అయ్యేవారు ఈ వారం. పాపం మనకు కూడా బాధ అనిపించింది, ఎందుకంటే బిగ్ బాస్ అభిమానులకు కూడా చాలా బాధ అనిపించింది సుమన్ గారు కెప్టెన్ కాకపోవడం వల్ల. తర్వాత ఇప్పుడు దివ్య తనుజ గొడవ ఎవరిది తప్పు అనేది నాగార్జున గారు తేల్చడం జరిగింది. మొత్తానికి భరణి గారిది మరి ఎవరిది తప్పు, దివ్యది తప్ప తనుజది తప్ప అంటే ముందర తనుజ ఆ విధంగా మాట్లాడడం అనేది కొద్దిగా తప్పే సార్. తనుజ ఫస్ట్ ఆ గొడవని అనేది రేజ్ చేయడం జరిగింది, అందుకోసమే ఆ గొడవ అయిందని చెప్పి తనుజకి దివ్యకి సపోర్ట్గా వెళ్ళాడు. తర్వాత ఇమానియల్ని అడిగాడు, మరి ఇమానియల్ ఎవరిది తప్పు వాళ్ళిద్దరి మధ్యలో అంటే ఇమానియల్ అన్నాడు కదా దివ్యదే తప్పు సార్, ఎందుకంటే ఆమె కొద్ది కోపంలో మీదికి పోవడం అయితే ఏంది, కొన్నిసార్లు కొన్ని మాటలు వదిలేయడం ఏంటైంది, కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్ అనేది చాలా వరకు పెరిగింది, అది దివ్య తప్పే సార్ అని చెప్పి మన ఇమానియల్ చెప్పడం. డిమాండ్ పవన్ అడిగినప్పుడు మరి ఎవరిది తప్పు అనిపిస్తుంది డిమాండ్ పవన్ ఇది అంటే, నేను ఖచ్చితంగా సార్ నాకు ఎందుకో తనుజది తప్పు అనిపించింది, కొన్ని మాటలు ఆమె కూడా వదిలేసింది, ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ ఆమె అంత ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంది, కానీ ఆమె ఆ విధంగా ఆర్గ్యుమెంట్ చేసేసరికి నాకు కూడా తనుజ తప్ప అనిపించింది అన్నీ అన్నప్పుడు నాగార్జున గారు సరే మరి ఈ వీడియో చూడని చెప్పి ఒక వీడియో వేసి వాళ్ళకి చూపించడం, దాంట్లో దివ్యనే ఎక్కువ రేస్ కావడం, మీదికి వెళ్ళడం, కొన్ని మాటలు వదలడం, అది చూసి డిమాండ్ పవన్ ఈ వీడియో చూసిన తర్వాత నాకు కూడా ఇప్పుడు దివ్యదే తప్పనిపిస్తుంది సార్ అనడం. మొత్తానికి దివ్య తనుజ మధ్య ఒక వార్ నడుస్తుండడం, అంతేకాకుండా భరణి గారి తల్లి నిన్న రావడం హౌజ్లోకి నాగేంద్రబాబు గారితో, ఆమె కూడా తనుజ నా మనవరాలని చెప్పడం, దివ్యనేమో హెచ్చరించడం, కొద్దిగా నీ హద్దుల్లో నువ్వు ఉండు నువ్వు అన్నట్టు ఆమె మాట్లాడడం కూడా దివ్యకి పాపం బాధ అనిపించింది. అదే విషయం గురించి ఆమె ఏడవడం కూడా జరిగింది దివ్య నిన్న. నేను ఒక బ్రదర్గా మిమ్మల్ని చూస్తున్నాను తప్ప వీళ్ళు నన్ను అర్థం చేసుకోలేకపోతారు, చివరికి మీ ఫ్యామిలీ కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతుంది, ఏంది ఈ విధంగా అర్థం చేసుకుంటున్నారని ఆమె ఏడుస్తుంటే, భరణి నేను అర్థం చేసుకున్నాను కదా, నాకు తెలుసు నువ్వు నన్ను బ్రదర్గా అనుకుంటున్నావు అని తెలుసు, కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్తా వాళ్ళకి అని చెప్పి భరణి గారు అనడం. మరి నువ్వు ఎలిమినేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా నువ్వు హౌస్లో గట్టిగా పోరాడాలని అనడం. ఎపిసోడ్ నడిచింది ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.